రేపే జూలై 13 సోమవారము మాస శివరాత్రి 100 శివరాత్రులతో సమానమైనటువంటి రోజు. శివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. కాబట్టి ఈ రోజున చేసేటటువంటి పూజలకు పరిహారాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందని చెప్పేసి మనకు పండితులు చెప్తున్నారు. ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు. 100 శివరాత్రులతో సమానమైనటువంటి రోజు అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది ఎంత అద్భుతమైనటువంటి యోగమో. ఇలాంటి తిథి మళ్ళీ మళ్ళీ రాదు. మనకిప్పుడు ఇది 2026వ సంవత్సరంలో రేపు సోమవారం రోజున మనకు ఈ మాస శివరాత్రి రావటం అనేది చాలా గొప్ప విశేషము. మనకు ఇది తప్పితే 2053వ సంవత్సరంలో అలాగే 2070వ సంవత్సరంలో మాత్రమే ఇలాంటి అద్భుతమైనటువంటి రోజు వస్తుంది. కానీ ఇక మనకు మళ్ళీ ఇప్పుడల్లా కూడా రాదనమాట. ఒక్కసారి ఆలోచించండి, 2053వ సంవత్సరం అసలు 2070వ సంవత్సరం అంటే మనము ఉంటామో పోతామో కూడా ఏ మాత్రం కూడా తెలియదు. ఎందుకంటే తెల్లారికి ఏం జరుగుతుందో, నిద్రపోయిన వాళ్ళము లెగుస్తామో లేదో కూడా తెలియనటువంటి రోజులనమాట. కాబట్టి మరి మన అదృష్టవశాత్తు రేపు మనకి ఆ రోజు అనేది వచ్చింది. కాబట్టి ఈ రోజును ఎవ్వరూ కూడా దయచేసి మిస్ చేసుకోవద్దు. ఈ రోజున చేసేటటువంటి చిన్న పూజకైనా సరే, మనం శివాలయానికి వెళ్ళి పూజ చేసుకున్న ఆ శివయ్యకు, ఇంట్లో పూజ చేసుకున్న, అసలు ఏమీ చెయ్యలేని వాళ్ళు ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించుకున్నా కూడా మనకున్నటువంటి అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. రేపు మీరు ఈ మాస శివరాత్రి సోమవారం రోజున నారికేల దీపాన్ని కనుక ఇంట్లో మీరు ఇలా వెలిగించుకున్నట్లయితే మీరు తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి ఐశ్వర్యాలు అనేవి మీ సొంతం అవుతాయి. మనిషి అన్న తర్వాత ప్రతి మనిషికి ఒక సమస్య, ప్రతి ఇంటింటికి ఒక సమస్య. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. అంటే ఎంత కష్టపడ్డా కూడా కష్టానికి తగినటువంటి సంపాదన అనేది లేక చాలని బ్రతుకులు, సగం తింటే సగం ఆకలితో ఉండటము. ఒకవేళ కొంతమంది డబ్బున్నోళ్ళను గనక చూసుకున్నట్లయితే వారికి అన్నీ కూడా అనారోగ్య సమస్యలు అన్నమాట. ఏమి తిందామన్నా కూడా వాళ్లకు ఏది తినటానికి లేదు. కనీసం కడుపుకు అన్నం తినటానికి లేదు, అలాగే ఏదైనా పండ్లు తినటానికి లేదు. ఎందుకంటే అనారోగ్య సమస్యలతో చాలామంది కూడా నరకం అనేది అనుభవిస్తూ ఉన్నారండి. ఈ రోజుల్లో వయసుతో సంబంధం అనేది లేదు. చిన్న పెద్ద అనే తేడా తెలియకుండా చిన్న వాళ్ళకే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉంటున్నాం అన్నమాట. కాబట్టి పస్తులతో ఉంటున్నారు. అసలు ఎందుకు ఈ జన్మ, ఇది కూడా ఒక జన్మేనా, అసలు మేమేం పాపం చేశామయ్యా, మాకెందుకు ఇన్ని కష్టాలు అని చెప్పేసి ఎంతమందో కూడా మానసికంగా నలిగిపోతున్నారు, ఎంతగానో కుంగిపోతున్నారు. ఇలాంటి అంటే మనకి ఈ జన్మలో చేసుకున్నటువంటి పాపాలు కర్మలు కాదండి, గత జన్మల్లో చేసినటువంటి కర్మలు, మన పెద్దవాళ్ళు చేసినటువంటి కర్మలు, శాపాలు, పాపాలు కొన్ని మన ప్రమేయం లేకుండా మన జీవితాలను పట్టి పీడిస్తూ ఉంటాయి. కొంతమంది మనుషుల రూపంలో కావచ్చు, కొన్ని కర్మల రూపంలో కావచ్చు, మనకు ఎన్నో రకాలైనటువంటి మానసిక వేదన అనేది కలుగుతుందన్నమాట. కాబట్టి ఇలాంటివన్నీ తొలగించుకోవాలంటే మనకు ఆ శివానుగ్రహం తప్ప ఇంకొక దిక్కు అనేది లేదు. కాబట్టి రేపు ఈ జూలై 13 సోమవారం మాస శివరాత్రి, అలాగే ఆరుద్ర నక్షత్రము అరుదైనటువంటి కలయికతో వస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఈ సోమవారం అంటే ఆ శివయ్యకు ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కావటం వలన ఈరోజు మీరు చక్కగా ఇంట్లో పూజ చేసుకోవటము, ముఖ్యంగా శివయ్యకు ఎంతో ఇష్టమైనటువంటి నారికేల దీపాన్ని గనక మనం చెప్పుకునేటటువంటి ఈ సమయాల్లో వెలిగించినట్లయితే మీకున్నటువంటి అన్ని సమస్యలు తొలగిపోతాయి. మనకు టైమింగ్స్ చేసి కూడా ఇక్కడ నేను చెప్తానండి. అలాగే శివయ్య మనకేంటంటే అభిషేక ప్రియుడు అనమాట. హిందూ పురాణాల ప్రకారము ఆ శివయ్యను ఆరాధించటానికి చక్కగా శివలింగానికి పాలతో అభిషేకం చేయటము, లేదా నీళ్లతో అభిషేకం చేయటము, లేదా గంగాజలంతో అభిషేకం చేయటానికి ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు. అన్నింటికన్నా శక్తివంతమైనటువంటి అభిషేకం ఏంటంటే అన్నాభిషేకము. ఇలా మన శక్తికి తగ్గట్లుగా ఏ అభిషేకం చేసినా కూడా
ఆ తండ్రి ఎంతగానో మురిసిపోతాడనమాట. అంటే మన దగ్గర ఏ శక్తి లేకపోతే చెంబుడు నీటితోనైనా సరే ఆ శివయ్యకు మీరు శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు అనమాట. ఇలా ఈరోజు పూజ చేయటం వలన మన మనసులో ఎన్ని సంవత్సరాల నుంచో తీరని మొండి కోరికలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా 100కు 1000% సిద్ధిస్తాయి. అవి ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేరుతాయని చెప్పేసి మనకు పండితులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి యోగము ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మళ్ళీ కొన్ని వందల సంవత్సరాల తరువాత తప్ప మనకు రాదు. రేపొక్కరోజు గనక మీరు పూజ చేస్తే అంటే ఈ సోమవారము శివయ్యకు పూజ కానీ శివలింగానికి అభిషేకం కానీ ఇట్లా మీరు గనక చేసినట్లయితే 100 శివరాత్రులు మీరు ఆ శివయ్యను పూజించినటువంటి పుణ్య ఫలితము, 100 శివరాత్రులు మీరు ఉపవాసం చేసినటువంటి పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. కాబట్టి దయచేసి ఈ రోజును మీరెవ్వరూ మిస్ చేసుకోవద్దు. నిజంగా ఈ వీడియో మీ కంట పడింది అంటే మీ పూర్వజన్మ సుకృతము, మీ వల్ల తప్పు లేకుండా మీరు కర్మలు అనుభవిస్తున్నారు. కాబట్టి మీ యొక్క మంచితనం ఏంటనేది మీ చుట్టూతా ఉన్నటువంటి మనుషులకు తెలియాల్సిన పని లేదు. ఎవరైతే మనల్ని ప్రేమించాలి, అర్థం చేసుకోవాలని అనుకుంటున్నామో అలాంటి వాళ్ళకి అర్థం కావాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మన మీద ప్రేమ ఉన్నవాళ్ళు ఎవరు మనల్ని అపార్థం చేసుకోరు. ప్రేమ లేని వాళ్ళకి ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఇలాంటి మనుషుల కోసము మనం ఏది చేయాల్సిన అవసరం అనేది లేదండి. పైనుంచి ఆ తండ్రి అన్నీ కూడా గమనిస్తూ ఉన్నాడు. కాబట్టి మనకున్న కర్మలను తొలగించడానికి శివయ్య మనకు ఈ సోమవారం అనేటటువంటి ఒక గొప్ప వరాన్ని మాస శివరాత్రి రూపంలో ఇచ్చాడు. కాబట్టి చక్కగా మీరు ఇంట్లో నారికేల దీపాన్ని నేను చెప్పినటువంటి పద్ధతిలో చాలా సులువుగా వెలిగించుకోండి. మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. రేపేంటంటే ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందుగానే నిద్ర అనేది లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవాలి. గుమ్మానికి బయట చక్కగా నీటితో కడిగి ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవాలి. రేపు మీకు దగ్గరలో నదులు కానీ చెరువులు కానీ ఉంటే నదీ స్నానం చేయండి. ఒకవేళ మాకు నదులు చెరువులు ఇలాంటివి ఏవి అందుబాటులో లేవు అని అనుకున్న వాళ్ళు ఏంటంటే మీరు స్నానం చేసేటటువంటి నీటిలో కాస్తంత గంగాజలాన్ని కానీ లేదా చిటికెడు విభూదిని కానీ లేదా ఒక స్పూను రాళ్ల ఉప్పును కానీ మీరు స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయటం వలన మీరు సముద్ర స్నానము నదీ స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం అనేది కలిగి మీకున్నటువంటి జాతక దోషాలు, ఏలినాటి శని దోషాలు, మృత్యు దోషాలు ఇలాంటివన్నీ తొలగిపోయి మీకు మంచి ఆరోగ్యం కలుగుతుంది. నిండు నూరేళ్ల ఆయుష్ అనేది కలుగుతుంది. దేహం వజ్రంలాగా మారుతుంది. చక్కగా అలా స్నానం చేసేసి రేపు మీరు పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ లేదా బంగారు రంగు వస్త్రాలు కానీ లేదా శివయ్యకు ఎంతో ఇష్టమైనటువంటి తెలుపు రంగు వస్త్రాలు కానీ వేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. మీకు శక్తి ఉంటే ఉపవాసం చేసే ప్రయత్నం చేయండి. లేదు మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు పాలు పండ్లను ఇలాంటి అల్పాహారాన్నైనా సరే మీరు ఆహారంగా తీసుకొని ఒక పూట చక్కగా మీరు ఉపవాసాన్ని అనేది ముగించుకోవచ్చు అన్నమాట. అంతేకాని ఆకలితో ఎప్పుడూ కూడా మనం ఇబ్బంది పడుతూ దైవాన్ని పూజ చేసుకోవటం స్మరించుకోవటం అనేది మనకెప్పుడు పురాణాల్లో అనేది చెప్పలేదన్నమాట. గుమ్మానికి బయట తప్పనిసరిగా ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు అనేవి చల్లుకోవాలి. మనకు పల్లెటూరుల్లో అయితే ఆవు పేడతో పచ్చగా కల్లాపులు చల్లుకొని ముగ్గులు వేసుకునే వాళ్ళు వెనకటి రోజుల్లో. కానీ ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. కాబట్టి మనకు ఉన్న దాంట్లోనైనా సరే చక్కగా నీటితో కడిగేసేసి బియ్యపు పిండితో చాలామంది చాక్ పీసులతో ముగ్గులు వేస్తారు. అది చాలా పొరపాటు. ముగ్గు పిండితో కానీ లేదా బియ్యపు పిండితో కానీ మనం ముగ్గు అనేది వేసుకొని చక్కగా పసుపు కుంకుమలు అనేవి చల్లుకోవాలి. గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని గుమ్మానికి మామిడి తోరణాలు కానీ బంతిపూల తోరణాలు కానీ కట్టుకోవాలి. గుమ్మానికి ఇరువైపులా స్వస్తిక్ గుర్తులు వేసుకోవాలి. ఇల్లంతా కూడా ఉప్పు నీటితో శుభ్రంగా తుడిచి పసుపు నీటిని చల్లుకొని ఇంట్లో ధూపం వేసుకోవాలి. రేపు ఇంట్లో తప్పనిసరిగా శివయ్య ముందల దీపారాధన చేసుకోవాలి. రేపు నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ లేదా రెండు కలిపినటువంటి నూనెతో కానీ నారికేల దీపాన్ని, ఎందుకంటే నారికేలము అంటే మనకు ఆ దైవం ప్రసాదించినటువంటి ఒక వరము. కొబ్బరికాయకి చూడండి 3 కన్నులు ఉంటాయి. అలాగే మన శివయ్యకు కూడా 3 కన్నులు ఉంటాయి. కాబట్టి రేపు నారికేల దీపం అనేది మనకు అన్ని దీపాలలో కల్లా కూడా శివయ్యకు ఎంతో ప్రీతికరమైనటువంటి దీపం అన్నమాట. కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించండి. దానికి ముందు మనం చెప్పినట్లుగా
ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవాలి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తలస్నానం అనేది చేయాలనమాట. తలస్నానం కూడా ఏమి తినకుండా చేస్తే మీరు మంచిది. ఏదన్నా తిని చేస్తే సోమవారం రోజున ఏదైనా భోజనం చేసి కానీ ఇట్లా మీరు తలస్నానం చేస్తే కోటి దీపాలు ఆర్పినంత పాపం అని చెప్పేసి మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మీరు ఏమీ తినకుండా ఉదయాన్నే చక్కగా స్నాన కార్యక్రమాలనేవి పూర్తి చేసుకుంటే చాలా మంచిది. తలకు నూనె రాసుకోకూడదు, గోళ్ళు కొరుక్కోకూడదు, జుట్టు అనేది విరబోసుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో రేపు పొట్లకాయ కూరను కానీ లేదా నాన్ వెజ్‌ని వండుకోవటం తినటం కానీ ఇలాంటి పొరపాటును కూడా చెయ్యకూడదు. ఇనుప వస్తువులను ఇంటికి కొనుక్కొచ్చుకోవటం కానీ లేదా చెప్పులు కొనుక్కొచ్చుకోవటం కానీ ఇలాంటివి చేయకూడదు. అలాగే నలుపు రంగు వస్త్రాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు. ఎందుకంటే మనం చేసేటటువంటి ఒక మంచి పనికి ఇలాంటి తెలిసి తెలియక చేసేటటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవి మనకు రిజల్ట్ అనేవి రాకుండా చేస్తాయి అన్నమాట. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. ఇంటి ఇల్లాలు సంతోషంగా ఉండాలి. కంటతడి అనేది పెట్టకూడదు. ఇంట్లో ఏ ఆడవాళ్ళైతే కంటతడి పెడతారో ఆ ఇంటికి అరిష్టం అనేది చుట్టుకుంటుంది. కాబట్టి ఆడవారు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా కలకలలాడుతూ ఉంటుందన్నమాట. మీకు దగ్గరలో శివాలయం ఉంటే చక్కగా శివాలయానికి వెళ్ళేసేసి శివలింగానికి అభిషేకం చేసి చక్కగా శివాలయంలో పూజ అనేది చేయించుకోండి. మీ యొక్క పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు, గోత్రనామాలు అలా చెప్పుకొని. లేదు మాకు శివాలయానికి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే సోమవారం కాబట్టి చాలామంది ఉద్యోగాల పనుల మీద, వ్యాపారాల పనుల మీద బయటికి వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు మీకు ఇంట్లో శివలింగం ఉన్నా సరే, ఇంట్లో శివలింగానికైనా సరే మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చు. శివలింగం కూడా లేదు అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మీకు అంటే మనకు పసుపుతో కానీ లేకపోతే అంటే అన్నం ఉంటుంది కదా, అన్నంతోనైనా సరే మీరు శివలింగాన్ని తయారు చేసుకొని మీరు దాంతోనైనా సరే మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే మన బొటన వేలు కన్నా కూడా చిన్న సైజులో ఉండాలి శివలింగం అనేది, ఇది గుర్తుంచుకోండి. ఇక ఇక నారికేల దీపం వచ్చేటప్పటికి మీరేం చేస్తారంటే ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు అనేవి పెట్టాలి. దాని మీద మన గుప్పెళ్లతో 2 గుప్పెళ్లతో చక్కగా ఒక దోసెడు బియ్యాన్ని ఆ ప్లేట్లో పోసేసి దాని మీద పసుపు కుంకుమలు అనేవి చల్లి ముందుగానే మనము కొబ్బరికాయని కొట్టుకోవాలి. దేవుడు ముందల కొడతారు చాలామంది. దేవుడు ముందల కొబ్బరికాయ కొట్టిన దాంతో నారికేల దీపం మనం వెలిగించకూడదు. చాలామందికి అది తెలియని విషయం అనమాట. మనకి నారికేల దీపం వెలిగించాలంటే మనం మామూలుగా ముందుగానే ఒక కొబ్బరికాయని కొట్టుకొని అందులో ఒక కొబ్బరి చిప్పను తీసుకొని సమానంగా పగలాలి కొబ్బరి చిప్ప అనేది. అలా కొబ్బరి చిప్పను తీసుకొని దాంట్లో నువ్వుల నూనె, అలాగే ఆవు నెయ్యి 2 కలిపి కానీ లేదా అచ్చంగా ఆవు నెయ్యితో కానీ మీరు అందులో నెయ్యి అనేది పోసేసి ఆ కొబ్బరి చిప్పకు 4 వైపుల గంధము కుంకుమ అనేది సమర్పించేసి 3 ఒత్తులు వేయాలి. గుర్తుంచుకోండి, చాలామంది ఒక ఒత్తే వేస్తారు. అలా ఎప్పుడూ కూడా ఒక ఒత్తి అనేది వేయకూడదు. 3 ఒత్తులు మాత్రమే వేయాలి. ఇది గుర్తుంచుకోండి. 2 ఒత్తులు కలిపి ఒకటిగా చేసేసి చక్కగా 3 ఒత్తులు ఇక్కడ చూపించినట్లుగా అందులో వేసేసి కడ్డీలతో కానీ అంటే సాంబ్రాణి కడ్డీలతో కానీ లేకపోతే హారతితో మనకు అంటే హారతి కర్పూరం ఉంటుంది కదండి వెలిగించేది, అందులో చక్కగా ఒక ఒత్తిని వేసుకొనైనా సరే మీరు దీపాన్ని వెలిగించుకోవాలి. అంతేకాని అగ్గి పుల్లలతో దీపాన్ని వెలిగించకూడదు. ఇది అరిష్టము, గుర్తుంచుకోండి. చక్కగా అలా దీపాన్ని వెలిగించేసి మీరు ఆ శివయ్యకు చక్కగా ఈ నారికేల దీపాన్ని గనక మీరు వెలిగించినట్లయితే మీకున్నటువంటి ఎంతటి మొండి సమస్య అనేది వెంటనే క్షణాల్లో తీరిపోతుంది. అస్సలు మాకు ఈ సమస్య తీరట్లా అంటే మా భర్త మమ్మల్ని ప్రేమించట్లేదు, మా భర్త మాకు ఎప్పుడు కూడా గొడవలు ఉంటున్నాయి, అనుమానిస్తున్నారు, అపార్థం చేసుకుంటున్నారు, కుటుంబంలో ఎప్పుడూ కూడా గొడవలు, లేకపోతే అప్పుల సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఎంత కష్టపడినా కూడా మాకు సంపాదన అనేది సరిపడా ఉండట్లేదు, ఎప్పటి నుంచో సొంతిల్లు కట్టుకోవాలనుకుంటున్నాం కానీ మా వల్ల కావటం లేదు, అద్దెళ్ళల్లో ఎంతగానో బాధలు అనేవి పడుతున్నాము, నరకం చూస్తున్నాము, లేకపోతే జనాల యొక్క ఏడుపులు అనేవి మా మీద విపరీతంగా ఉన్నాయి, ఇంట్లో మనశ్శాంతి ఉండట్లేదు, కొంతమంది భర్తలు బాధ పెడుతూ ఉంటారు, కొంతమంది ఆడవాళ్ళు కూడా నరకం చూపిస్తూ ఉంటారన్నమాట. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి.
కొన్ని బయటికి చెప్పుకునే బాధలైతే, కొన్ని బయటికి చెప్పుకోలేని బాధలు. భర్త చెడు అలవాట్లతోటి అంటే చెడు సహవాసాలు చేయటము, బయటికి వెళ్ళి అటు ఇటు తిరిగి రావటము, ఇంట్లో భార్యను పట్టించుకోకుండా ఉండటము, ఏ అంటే ఎప్పుడు ఏ దిక్కు నుంచి ఎలాంటి సమస్య వస్తదో అని చెప్పేసేసి అర్థం గాక చాలామంది ఆడవాళ్ళు కూడా అల్లాడిపోతూ ఉంటారనమాట. ఒక్కొక్కసారి అనుకోని ఖర్చులు అంటే సంపాదన తక్కువ, ఖర్చులు ఎక్కువగా వస్తా ఉంటాయి. కష్టపడి ఒక రూపాయి సంపాదించుకున్నా కూడా ఆ డబ్బు ఏంటంటే నీటికిలాగా ఖర్చయిపోతా ఉంటదనమాట. నిలబడదు. సంపాదన ఏంటంటే నిలబడదనమాట. ఏదో ఒక రూపంలో అలా ఖర్చయిపోతా ఉంటది. అలాంటివన్నీ తొలగిపోవాలయ్యా! మాకున్నటువంటి ఈ కర్మలు తొలగించు. మాకు ఇలాంటి అరుదైనటువంటి రోజు మేము ఈ పూజ చేసుకోగలిగామంటే ఇది నిజంగా నీ దయేనయ్యా స్వామి అని చెప్పేసేసి. ఎందుకంటే లేని వాళ్ళు చేయాలంటే చేసుకోగలుగుతారా అండి? కానీ ఉండి కూడా మనం లేని వాళ్ళలాగా పూజ అనేది చేయకుండా ఉండొద్దు. ఆ శివయ్యను కనీసం అంటే కొంతమంది మంచంలో ఉండి లెగవలేని వాళ్ళుంటారు. అలాంటి వాళ్ళు కనీసం ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించినా కూడా ఆ శివయ్య మిమ్మల్ని కరుణిస్తాడు, కాపాడుతాడు. కాబట్టి ఇలాంటి రోజును అస్సలు మిస్ చేసుకోవద్దు. చెప్పాం కదండీ! మళ్ళీ 2053వ సంవత్సరంలో కానీ 2070వ సంవత్సరంలోనే మళ్ళీ మనకి ఇలాంటి రోజు అనేది వచ్చిద్ది. 2070 సంవత్సరం అంటే చూడండి, మనం అస్సలు ఉండము, బ్రతికుండమనమాట. 2053వ సంవత్సరం కూడా ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియని రోజులు కాబట్టి అప్పటిదాకా ఎందుకు, ఇప్పుడు మనకింతటి గొప్ప అదృష్ట యోగం అనేది వచ్చింది కాబట్టి చక్కగా ఈ రోజును మీరు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. నారికేల దీపాన్ని వెలిగించుకోండి. ఒకవేళ నారికేల దీపం వెలిగించుకునే శక్తి లేదు, మాకు కుదరదు అని అనుకున్న వాళ్ళు మీరు మామూలుగానైనా సరే మట్టి ప్రమిదల్లో దీపారాధన అనేది చేసుకొని చక్కగా స్వామివారికి హారతిచ్చి ఆయనకి ఇష్టమైనటువంటి నైవేద్యాలు సమర్పించండి. రేపు ఇంట్లో పాలన పొంగించండి. ఆ పొంగినటువంటి పాలతో నైవేద్యాన్ని, పాయసాన్ని కానీ పొంగల్ని కానీ చేసేసి శివయ్యకు నైవేద్యంగా సమర్పించండి. లేదు మాకు అంత టైం లేదనుకున్న వాళ్ళు 2 అరటి పండ్లను లేదా ఒక చిన్న బెల్లం ముక్కను లేదా ఖర్జూరాలు పండ్లు ఏదో ఒకటైనా సరే, మనకు మనసులో భక్తి అనేది ముఖ్యము. ఎంత గొప్పగా పూజ చేశామా అనేది ముఖ్యం కాదండి. కాబట్టి ఆ భక్తి శ్రద్ధలతోటి ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే మీరు నైవేద్యంగా సమర్పించి మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసుకున్నా కూడా మీకు అంతే పుణ్య ఫలితం అనేది కలుగుతుందనమాట. కాబట్టి తప్పనిసరిగా ఇలా చేసేసి మీకున్నటువంటి ఎలాంటి సమస్య అయినా సరే కొన్ని క్షణాల్లో తీరిపోయి కోట్ల సంపాదన డబ్బు పరంగా కూడా మీకు కలిసి వస్తుంది. మనసు స్థిమితపడుతుంది. చాలామందికి మనసు అనేది నరకంగా ఉంటుంది. ఎప్పుడు ఏ దిక్కు నుంచి ఎలాంటి సమస్యలు వచ్చి పడతాయో, అసలు ఏం జరిగిద్దో ఏంటో అని చెప్పేసేసి ఎప్పుడూ కూడా మనసు అంతా కూడా గందరగోళంగా నరకంగా ఉంటుంది. మనిషికి నిజమైనటువంటి శత్రువు ఏంటంటే మనస్సే. మనము ఎక్కడెక్కడికో వెళ్ళి కష్టాలు పడి అంటే లేకపోతే ఇంత డబ్బు సంపాదించాలనో, లేకపోతే అవి సాధించాలి, ఇవి సాధించాలి, అవి గెలవాలి, ఇవి గెలవాలని చెప్పేసి మనిషి ఎప్పుడూ కూడా తపన, తాపత్రయం, ఆశ అనేది మితిమించి పడుతూ ఉంటాడు. ఆశ ఒక లెక్కలో ఉండొచ్చు, కానీ ఏది కూడా మితిమించకూడదనమాట. కానీ నిజానికి మనిషి గెలవాల్సినటువంటి ఏకైక సంపద ఒకటుంది. అది అర్థం చేసుకున్నప్పుడు ఇక ఆ మనిషి జీవితానికి తిరుగు అనేది ఉండదు. అది ఏంటి అంటే మీరు బయట నుంచి ఏదేదో గెలవటం కాదు. అంటే డబ్బు, ఆస్తి, ఐశ్వర్యము, లేకపోతే ఎవరెవరి మీదో గెలుపులు, ఇది కాదండి. మీ యొక్క మనసుని అంటే మన మనసు ఏదైతే ఉందో ఆ మనస్సును గెలుచుకోవాలి. అంటే మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటం, మనసును అదుపులో పెట్టుకోవటము. మనసు ఎప్పుడైతే మన అధీనంలో ఉంటుందో అప్పుడు మనకి ఎలాంటి సమస్యలు, ఎలాంటి శత్రువులు అనేవాళ్ళు కూడా మనల్ని ఏమీ చేయలేరనమాట. తప్పు చేసిన వాళ్ళు ఎవరు, ఒప్పు చేసిన వాళ్ళెవరు, ఇవంతా కూడా పైనుంచి భగవంతుడు చూసుకుంటానే ఉంటాడు. కాబట్టి ఎవ్వరిని కూడా మీరు నిందించాల్సిన అవసరం లేదు. మీ యొక్క ఆవేశాన్ని, మీ యొక్క బాధని ఆ తండ్రి ముందల చెప్పుకోండి. చక్కగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో కూడా మీరు చక్కగా దీపారాధన అనేది చేసుకోవచ్చు. ధ్వజస్తంభం దగ్గర కావచ్చు, స్వామివారికి ఇష్టమైన బిల్వ దళాలను సమర్పించండి. అలాగే
ఇట్లా మీరు ఇంట్లో దీపారాధన మీకు శక్తికి తగ్గట్లుగా చేసుకుంటే మీకున్నటువంటి అన్ని సమస్యలు తొలగిపోతాయి. రేపు శివాలయంలో భక్తులు కూడా కితకితలాడుతూ ఉంటారండి. ఇసుక వేస్తే రాలనంతగా ఉంటారు. ఎందుకంటే అందరూ అంటే గొప్ప వాళ్ళ యొక్క రహస్యాలు, ధనవంతుల యొక్క రహస్యాలు, కష్టాలు పడేవాళ్ళు ఎప్పుడూ కూడా ఎందుకు ఇలా కుంగిపోతున్నారు, కొంతమంది ఎప్పుడు ఎన్ని ఉన్నా కూడా ఎందుకు సంతోషంగా ఉంటున్నారంటే వాళ్ళెప్పుడు దైవారాధన చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా దేవాలయాలకు వెళుతూ ఉంటారు. కాబట్టి ఆ పరమేశ్వరుడికి కనుక రేపు మీరు ఇలా పూజ చేసినట్లయితే మీకున్నటువంటి అన్ని సమస్యలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. కాబట్టి రేపు ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దు. రేపు మీరు పూజ వచ్చేటప్పటికి ఏంటి అంటే మీరు ఉదయం 11 గంటల లోపు లేదా ఎక్కువగా మనకి దేవాలయాల్లో కావచ్చు లేదా కొంతమంది ఇళ్లల్లో కూడా అర్ధరాత్రి 12 గంటల దగ్గర నుంచి 12 గంటల 46 నిమిషాల లోపు అనేది పూజ చేస్తే అది శివయ్య ఎక్కువగా ఆ యొక్క పూజను స్వీకరిస్తాడనమాట. కొంతమంది అలా చేసుకునే వాళ్ళు ఉన్నారు. అందరికీ అది అందుబాటులో చేయలేరు, కుదరదు. కాబట్టి మీరేంటంటే ఉదయం 12 గంటల లోపు కానీ లేదా సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి 5 గంటల దగ్గర నుంచి 7 గంటల లోపు అయినా సరే మీరు పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. అలా చేసుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఇందాక చెప్పినట్లుగా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. గోమాత యొక్క పూజ కూడా చేసుకోండి. మనకు గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి గోవును తాకి నమస్కారం చేసి గోవుకు 2 అరటి పండ్లను చక్కగా తినిపించేసి పచ్చిగడ్డిని కానీ తినిపించేసి మీకు కుదిరితే ప్రదక్షిణలు చేయండి లేదా 11 సార్లు తాకండి. అలాగే రావి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేయండి. రావి చెట్టును తాకటం వలన మనకున్నటువంటి జాతక దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఇక నారికేల దీపాన్ని వెలిగించేటప్పుడు మనం ఒక కొబ్బరి చిప్పలో మాత్రమే ఇట్లా నారికేల దీపాన్ని వెలిగిస్తాం కదా. ఇంకో కొబ్బరి చిప్పని మీరేంటంటే చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మీరు స్వామివారికి నైవేద్యంగా పెట్టేసేసి ఇంట్లో వారంతా కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చు. దీపం కొండెక్కిన తర్వాత మనకు ఆ నారికేల దీపం ఏదైతే ఉందో అది కొండెక్కిన తర్వాత మీరు దాన్ని ఎవ్వరు తొక్కని చోట కానీ ఒక కవర్లో వేసేసి లేదా పారే నీటిలోనైనా సరే ఆ బియ్యము అంటే ఆ కొబ్బరి చిప్ప ఇలాంటివన్నీ కూడా పారే నీటిలో నదుల్లో కానీ చెరువుల్లో కానీ ఎవ్వరు తొక్కని చోట పారబేసేసేయండి. లేదా కొంతమంది ఏంటంటే ఆ బియ్యాన్ని చక్కగా శుభ్రంగా కడిగి ఆ బియ్యంతో ఏంటంటే పొంగలు చేసేసి దాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి వాళ్ళందరూ కూడా ఇంట్లో వాళ్ళంతా కూడా ప్రసాదంగా స్వీకరిస్తారు. అట్లా మీకు కుదిరితే అలా చేసుకోండి. లేదంటే మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. అది యొక్క మీ వీలును బట్టి ఎలా చేసినా కూడా ఇబ్బంది అయితే ఏమీ కూడా ఉండదన్నమాట. ఇంట్లో ఆడవారు చక్కగా కాళ్ళకు పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని మెడలో నల్లపూసలు వేసుకొని తల్లో పువ్వులు పెట్టుకొని చేతులకు మట్టి గాజులు వేసుకొని మీరు దీపారాధన అనేది చేసుకోండి. అలా చేసినప్పుడు మీ ఇంటి సంపాదన మీ భర్త సంపాదన కూడా బాగా పెరుగుతుంది. బాగా అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుందన్నమాట. రేపు మీ శక్తికి తగ్గట్లుగా ఎవరికైనా సరే ₹1 దానం అనేది వేయండి. ఇలా దాన ధర్మాలు చేయటం వలన మనకున్నటువంటి దరిద్రాలన్నీ కూడా దూరమైపోతూ ఉంటాయి. అదృష్ట ద్వారాలు అనేవి తెరుచుకొని మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి దానం అనేది మనకున్నటువంటి సమస్యలను దూరం చేసి మనకు బాగా కలిసి వచ్చేలా చేయటానికి అది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అర్థమైంది కదండి. రేపు చేయకూడని పనులు, చేయాల్సిన పనులు ఇలాంటివన్నీ కూడా, అలాగే నారికేల దీపం ఎలా వెలిగించాలి, తరువాత ఏం చెయ్యాలి, దీపం కొండెక్కిన తర్వాత ఇవన్నీ కూడా మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మనం మంచి అనేది నలుగురితో మనం షేర్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఉపయోగపడేటట్లు చేస్తే దైవం మనకు ఏదో ఒక రూపంలో మనకు సహాయం అనేది చేస్తాడనమాట. కాబట్టి వీడియోకి లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మీ యొక్క లైక్ అనేది ఇంకొంతమంది మిత్రులకు వీడియో అనేది రీచ్ అవ్వడానికి చాలా సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇవ్వండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క విలువైన పాయింట్స్ని కూడా యాడ్ చేయొచ్చు అనమాట. అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం నమ శివాయ అనే కామెంట్ చేయటం వలన లేదా ఓం శంభో శంకర ఇట్లా మీరు కామెంట్ చేయటం వలన మీకు మీ కుటుంబానికి అంతా కూడా మంచి జరుగుతుంది. మీ యొక్క పిల్లల భవిష్యత్తు అనేది బాగుంటుంది. మీకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ప్రమాదాలు అనేవి మీ దరిదాపుల్లో కూడా చేరవన్నమాట. చాలామంది కూడా పూజలు అంటే ఏముందులని పట్టించుకోరు. మనం అన్నం వండుకొని తినకుండా ఉంటే కడుపు నిండుతుందా? అలాగే దేవుడికి కూడా మనం దండం పెట్టుకున్నప్పుడే ఆ తండ్రి యొక్క దీవెనలు అనేవి మనకు ఎప్పుడూ కూడా ఉంటాయి. ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. మనకి
ఎప్పుడు ఎటు నుంచి ఎలాంటి సమస్య అనేది రాకుండా చేస్తూ ఉంటాడనమాట. కాబట్టి దైవాన్ని నమ్మటం అనేది మన జీవితాలకి చాలా ముఖ్యమైనది. అదే మన బలము. కాబట్టి దైవాన్ని నమ్మి ప్రశాంతంగా ఉండండి. అంతా కూడా ఆ శివయ్యే చూసుకుంటాడు. ఆ శివయ్య మీదే మీ యొక్క భారం అనేది వేసేసి మీ యొక్క ప్రయత్నం అనేది మీరు చేయండి. మనశ్శాంతిగా మీకు అంతా కూడా శుభం కలుగుతుంది. మన వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. పేరు పేరు చొప్పున అందరికీ కూడా మాస శివరాత్రి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.